నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసినైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాడి నాకు దేన్నైనను ఆశపడి నువ్వు దేంతో చేస్తావు తెలుసా? చేతులతోనే దొంగతనం చేస్తాం మనం, అవునా కదా? అంటే ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ కూడా కొన్ని పాపాలు లిస్టులో పెట్టిండు. తల్లిదండ్రులను కూడా మనం మరి ఏం చేస్తున్నాము? సన్మానించాలి, కానీ సన్మానించకుండా రోడ్డు మీద వదిలేస్తున్నాడు, అది కూడా పాపమే. చూసారండి, ఎన్ని పాపాలండి. మానవుడు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కొన్ని కోట్ల పాపాలు ప్రవేశిస్తున్నాయి. అన్ని పాపాలు ఒకేసారి కడగబడాలి అంటే యేసు రక్తము కావాలి. అందుకని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఎంతగా నీతిగా బ్రతికాడంటే, ఎంత పరిశుద్ధులుగా బ్రతికాడంటే, మరి ప్రియమైన దేవుని వలన మనం అంత పరిశుద్ధులుగా బ్రతకాలనే యేసుప్రభువారు మనకి మాదిరిగా ఉంచాడంట. మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనం ఆయనలాగా బ్రతకాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. కానీ మనం అలా బ్రతకగలుగుతున్నామా? నోటితో పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? చూపుతో పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? ఆలోచనతో పాపము చేయకుండా ఉండగలుగుతున్నామా? చేతులతో పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? కాళ్ళతో పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? చూడండి, ఇందాక మనం మీకా గారు రాసిన గ్రంథంలో కాళ్ళతో కూడా పాపనే చేస్తున్నాం.